భారతదేశంలో రాష్ట్రం 2వ స్థానానికి ఎదిగిందండి ఎకనామిక్ గ్రోత్‌లో. ఇప్పుడు ఏంటంటే ఇదైతే ఆంధ్రప్రదేశ్ వాసులకు శుభవార్తగానే చెప్పుకోవాలి. అయితే జీఎస్టీ విషయంలో మటుకు చెప్పుకోదగినంత పెరగలేదు. ఇప్పుడు దాని పూర్తి విశేషాలు అయితే మనం తెలుసుకుందాం. సేమ్ టైం ఆర్థిక ప్రగతిలో మాత్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోకి వచ్చేసింది అన్నటువంటి విషయాన్ని ట్రాకింగ్ ట్రెండ్ అనే సంస్థ అయితే వెలువడించింది. హైయెస్ట్ రియల్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఇండియా అంటూ తమిళనాడు 9x6% అట, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 8.2%, రాజస్థాన్ విషయానికి వచ్చేటప్పటికి 8.2%, హర్యానా వచ్చేసి 7.5%, కర్ణాటక విషయానికి వచ్చేటప్పటికి 7.3%, మహారాష్ట్ర వచ్చేటప్పటికి 7.2%, తెలంగాణ 6.2%. ఈ లెక్కలన్నీ ఇందాక మనం అనుకున్న సంస్థ సర్వే చేసి చెప్పిందండి. స్టేట్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బి డ్రివెన్ బై 12.7 పాయింట్ గ్రోత్, ఎక్టరీ సర్వీస్ ఆఫ్ సెక్టర్ అండ్ 9% కింద సెకండరీ సెక్టర్ అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. తమిళనాడు విషయానికి వచ్చేటప్పటికి ఎకనామిక్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటే భారీగా పెరుగుతూ వస్తుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానం రావడానికి ఆంధ్రప్రదేశ్ అయితే సంతోషమైన వార్తే. ఈ విషయమై ఏపీ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.